రాబోయే 48 గంటల పాటు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలోని ప్రజలు అందరూ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ పేర్కొన్నారు. గురువారం ఉదయం భారీ వర్షాల పరిస్థితి ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ జగిత్యాల మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రజలందరూ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా ఘటన జరిగినా వెంటనే జిల్లా కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అన్ని శాఖల అధికారులు రెడ్ అలర్ట్ నేపథ్యంలో తదుపరి 48 గంటల పాటు అప్రమత్తంగా ఉంటూ అందుబాటులో ఉంటారని, గ్రామ సర్పంచులు, మున్సిపల్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు తదితర స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఒకవేళ మీరు షిఫ్ట్ చేయాల్సి వస్తే మాత్రం అక్కడ మీరు ఎక్కడెక్కడ పడుతున్నారంటే ప్లేసెస్ ఇక్కడ బయట ఫంక్షన్ హాల్స్ ఉంటాయి కదా, ఇక్కడ దగ్గర వైరేషన్స్ బేసిక్ కాబట్టి మీరు ముందే ప్లాన్ చేసుకుని పెట్టుకుంటాం. అంటే షిఫ్ట్ అయిన వాళ్ళు ఇంకేం ఉన్నాయంటే మేజర్ ఉంటుంది సార్ ఇక్కడ గంజనాలు ఉంటుంది మనకి కింద ఇంకా అనంతరం రాయకల్ కిచెన్ ఉంది. అటు రాత ధర అనంతరం దాంట్లో 5 వరకు వచ్చిందా? 5 వరకు ఏదైనా రిలీజింగ్ అంటే కింద వెళ్ళిపోతూ ఉంటుంది, మత్తడి దింపుతుంది. లేదు అంతా అది ఉందన్నా వెళ్ళిపోయేదా ఇప్పుడు ఏం జరగదు. सर लास्ट ईयर एसपी साहब आके विजिट करा थे पूरा एरिया అందరికీ నమస్కారం అండి. మన జగిత్యాల జిల్లాలో ఇప్పుడు నెక్స్ట్ 4-5 డేస్ రెడ్ అలర్ట్ వెదర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. సో మనం అందరూ మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మనం అందరూ ఇక్కడ ఫీల్డ్లో ఉంటున్నాం. ఎక్కడైనా ఈ లో లైన్ కాజ్వేస్ ఉన్నాయి, ఎక్కడైనా ఈ రోడ్ మునిగిపోయింది, అక్కడ మనం అన్ని ప్లేసెస్లో మెంటరీ కూడా పెట్టినాం. ఇంకా మన డిస్టిక్లో ఒకటి డిస్టిక్ ఫ్లడ్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ అన్నీ మానిటరింగ్ జరుగుతుంది ఫర్ సంబంధించిన అన్ని ఇష్యూలు. ఇప్పుడు కలెక్టర్ సార్తోని మనం ఫీల్డ్ విజిట్ అన్ని ప్రభావిత ప్లేస్లో విజిట్ చేసినాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్మిషన్ కూడా పెట్టి అన్నీ మానిటర్ చేస్తున్నాం. ఏదైనా షిఫ్టింగ్ కానీ ఎక్కడైనా ఏదైనా రిలీఫ్ ఏదైనా ఇక్కడ అవసరం ఉంటే ప్రజలు మనకి రీచ్ అయ్యారు. జగిత్యాల మున్సిపల్ ప్రజలందరికీ కూడా నమస్కారం. మనకి ఈరోజు అంతా కూడా రెడ్ అలర్ట్ ఉంది. సో ఈరోజు నైట్ కూడా రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. సో ఆల్రెడీ నేను ఈరోజు అంతా స్కూల్స్కి, కాలేజెస్కి సెలవులు ఇచ్చాం. ఒకవేళ నైట్ అంతా కూడా వర్షం ఉంటే రేపు కూడా అలర్ట్ ఉంటే రేపు కూడా మనం సెలవు హాలిడేస్ ఇస్తాం, మనం కూడా చేయిస్తాం. సో మేము ప్రజలు కోరుకునేది ఏంటంటే ఈ ఎమర్జెన్సీ టైమ్స్లో మీరు అన్నెసెసరీగా బయటికి గట్ట రావద్దు. అండ్ కొన్ని లో లయింగ్ ఏరియాస్లో గట్ట కొద్దిగా వాటర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మున్సిపల్ పరంగా మున్సిపల్ కమిషనర్స్ కానీ, చైర్పర్సన్గా కానీ, మేము కానీ అంత టీమ్స్ అంతా కూడా ఫీల్డ్ లెవెల్లో ఉన్నాం. ఎక్కడెక్కడ లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము యాక్టివ్గా అవి మనం మ్యాప్ చేస్తూ ఉంటాం. అండ్ ఎక్కడైనా కూడా ఇళ్ళలోకి వెళ్ళే పరిస్థితులు ఏమైనా ఉన్నా కూడా అక్కడ మనము ఫంక్షన్ హాల్స్ కానీ, డ్రై రేషన్స్ కానీ కూడా ఐడెంటిఫై చేసుకొని పెట్టుకున్నాం. సో అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఫుల్ సన్నద్ధంగా, మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ దీంతో సపోర్ట్తో సన్నద్ధంగా ఉంది. ప్రజలు కూడా సహకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.